యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. జ్ఞాన సువాసన అనే కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 50 మంది యథార్థవంతులకు, సత్యాన్వేషకులకు, క్రైస్తవ ప్రజానికానికి స్వాగతం పలుకుతున్నాను. అందరికీ హృదయపూర్వకమైన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే, మీరు ఆత్మీయ మేలు పొందినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 98వ కీర్తన, 98వ కీర్తన 7-8 చరణాలను చదువుతున్నాను, గమనించండి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మా గొప్ప ప్రభువా, నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఇంతవరకు సజీవ రెక్కల కింద నాయన, నీ లెక్కల్లో నాయన మమ్మల్ని ఉంచి, కాపాడి, సంరక్షించి, పోషించి, ప్రపంచానికే నాయన తండ్రి కన్ని విని ఎరగని దేవా, ఇదిగో ప్రతికూల పరిస్థితి, సుఖము లేని దినాలని జనులు చెప్పు కాలం లేఖనం ప్రకారంగా వచ్చి ఉన్నది. కరోనా వైరస్ ఇదిగో తెగులు నాయన భారతదేశమంతా, ఇగో ప్రపంచమంతా పనిచేస్తూ ఉంటుండగా, అలాంటి దినాల్లో నాయన మమ్మల్ని అయితే నాయన ఈ నూతన నెలలో జూలైలో ప్రవేశపెట్టావు. ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ని ఇచ్చావు, నేను స్తుతించే భాగ్యం ఇచ్చావు. అంతకంటే ముఖ్యం నాయన నీ రక్షణ ఇచ్చావు. ఇగో నీతో సహవాసం చేసే భాగ్యం మాకు ఇచ్చేవు తండ్రి. స్తోత్రములు, వందనాలు. మా పట్ల ఎన్నో ఉపకారములు చేసినావు, చేయబోతున్నావు, చేస్తున్నావు. కృతజ్ఞతలు. మరొకసారి ఇదిగో వాక్య ధ్యానం కొరకు నీ దాసుడు నాయన పూనుకొని ఉంటుండగా సహాయం అందించి నడిపించండి. ఇగో నాయన వాక్యం అంతటిలో మీరు తోడై ఉండండి. ఈ జ్ఞాన సువాసన కార్యక్రమాన్ని వీక్షించబోతున్న వారందరినీ ప్రత్యేకించి దీవించి బలపరచండి. నీ దాసుడు ఒట్టివాడు అయోగ్యుడు, మీరు అభిషేకించి మీ మాటలు అందించి, మీ సత్యోపదేశము చేత మమ్మల్ని అలంకరింపజేసి, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, చదువుకున్న వాక్య భాగమును దీవించమని, వింటున్న వారందరికీ గొప్ప దీవెనకరంగా ఉంచమని, మా ఏకాగ్రతను పాడుచేయి పూనుకున్న సకల చీకటి శక్తులను యేసయ్య పరిశుద్ధ నామమున అనంతయుతమైన శక్తిని బట్టి బంధించి పారద్రోలుతున్నాం. నీవే దిగివచ్చి దయపాలించి నాకు ఉపదేశం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంగమా, దేవుణ్ణి విశ్వసిస్తూ నమ్మి బాప్తిసం పొంది ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు జీవిస్తున్న యథార్థవంతులైన క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానంలో మనం 98వ కీర్తన 7, 8, 9 చరణాలు చదువుకున్నాం. ఈ 9వ చరణములో యెహోవా వేంచేసియున్నాడు. వాస్తవానికి రెండో రాకడకు సంబంధించిన కీర్తన.
ఆయన రాకముందు సంఘం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో భక్తుడు పాడుకున్న పాట ఇది. దీనిలో 9 చరణాలున్నాయి. అందులో 8వ చరణములో ఆయన సన్నిధిని అనే మాట రాయబడి ఉంది. నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. నదులు చప్పట్లు కొట్టడం, కొండలు ఉత్సాహధ్వని చేయడం భౌతికంగా ఎక్కడా జరగదు. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భావగర్భితంగా దేవుడు రాయించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వింటున్నారా? భావగర్భితమైన విషయాలు, నిగూఢమైన మర్మసహితమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి చాలా లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాల్లో ఈ 98వ కీర్తన 8వ చరణం. మనం యేసయ్య వచ్చినప్పుడు ఆయన సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అనే మాట ఆమోసు 4:12లో ఆమోసు ప్రవక్త తెలియజేస్తాడు. ఆయన సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అనే మాట కూడా బైబిల్లో ఉంది. ఇష్టానుసారంగా యెషయా కాలంలో జీవిస్తున్నారు ప్రజలు. కానీ ఆమోసు కాలములో ఆయన సన్నిధికి రావటం లేదు. ఎవరికి రాసిన లేఖ వారు చదువుకోవాలి. ఆమోసు కాలములో దేవుని సన్నిధి కనబట్టకు సిద్ధపడమన్నాడు. అదే దేవుని సన్నిధిని ఎలా సిద్ధపడాలి, ఎలా కనబడాలి దేవుని దృష్టికి ఆలోచన చేయగలిగితే చదువుకున్న వాక్య భాగములో దేవుని యందు విశ్వసించిన దేవుని బిడలు ఒక నదిలా తయారవ్వాలి. దేవుణ్ణి విశ్వసించిన ప్రజలు రెండో రాకడలో ఒక కొండలా ఉండాలి అనే పాఠం నేర్పించడానికే ఈ లేఖనాల్లో రాయించాడు. వాస్తవానికి భౌతికంగా చూస్తే నదులు ఎక్కడ చప్పట్లు కొట్టినా మనం తట్టుకోలేము. మనం భౌతికం కొడితే పారిపోతాం. మనం కొండలు నిజంగా ఉత్సాహధ్వని చేసి డ్యాన్స్ చేస్తున్నాయి అనుకోండి, భయపడిపోతాం. ప్రభువునందు విశ్వసించిన దేవుని బిడలకున్న ఆత్మీయ అంతస్తును గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. వింటున్నారా? ఆత్మీయ అంతస్తును గూర్చి రాయబడి ఉంది. ఇదే కాదండి, పలుమార్లు లేఖనాల్లో తన భక్తులను గూర్చి దేవుని బిడలను గూర్చి భావగర్భితంగా లేక గూఢార్థంగా చెప్పబడినవి ఎన్నో బైబిల్లో రాయబడి ఉన్నాయి. యెషయా ప్రవచన గ్రంథాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 41లో అన్నాడు ఏమన్నంటే, ద్వీపములారా నా ఎదుట మౌనంగా నుండుడి, జనములారా నూతన బలం పొందుడి. 41వ కీర్తన. ద్వీపములారా అంటే ఐలాండ్స్. ద్వీపములారా అనగా ఇదే మాట ఇదే అధ్యాయంలో మరలా చూస్తే 41లో మరలా అంటాడు. ఇదే 41లో మనం చూడగలిగితే 5వ వచనములో, ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, భూదిగంతములు వణుకుచున్నవి అనే మాట 5వ వచనంలో ఉంది. ఇదే 42వ కీర్తన, క్షమించండి, యెషయా ప్రవచన గ్రంథం 42లో మరలా ఇదే మాట అక్కడ రాయబడి ఉంది.
10వ వచనములు, సముద్ర ప్రయాణం చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. ద్వీపములారా అనే మాట వ్రాయబడి ఉన్నది. నా ఎదుట మౌనంగా ఉండండి అంటే ఐలాండ్స్ తోటి దేవుడు మాట్లాడుతున్నాడా? మౌనంగా భౌతికంగా మాట్లాడుతున్నాడా దేవుడు? ద్వీపములారా అంటే అర్థం ఏమిటంటే ఐలాండ్స్ భూమికి సంబంధించిందే కానీ భూమికి వేరుగా ఉంటుంది. భూమికి సంబంధించిందే కానీ భూమికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న భాగానికి వేరుగా ఉంటుంది. దానిని ద్వీపము. అండమాన్ అదొక ద్వీపం, ఐలాండ్. అలా చాలా ఐలాండ్స్ ఉన్నాయి. రెండోది, ద్వీపం చుట్టూరు నీళ్లు ఉంటాయి కానీ ఆ ప్రజలకు ఉపయోగపడవు. ఆత్మీయ జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో, మన భక్తి జీవితంలో ఎదిగినప్పుడు ఈ అనుభవాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టచ్ చేయకుండా ఉండలేరు. అవునండి, యోహాను సువార్త ద్వీపములారా అనగా దేవుడే వేరు చేశాడు శిష్యులు. యోహాను సువార్త 15వ అధ్యాయములో ద్వీపములారా అనగా 15వ అధ్యాయం 19వ వచనములో, నేను మిమ్మును లోకం నుండి ఏర్పరచుకొంటిని. వీరు లోకములోనే ఉన్నారు, లోకంలో నుంచి దేవుడు ఏర్పరచుకున్నారు శిష్యుల్ని. ఈ ఐలాండ్ కూడా ఈ భూభాగానికి సంబంధించిందే కానీ భూమికి వేరుగా ఉన్నది. ద్వీపము అనగా ఈ భూలోకానికి, ఈ లోకానికి వేరుగా జీవించినవాడు. అంటే ఈ లోకం వస్తువులతో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ లోకంలో అందరూ మనకుంటారు కానీ ఎవరు ఉపయోగపడరు. ఈ ఐలాండ్ చూడండి, చుట్టూరు సముద్ర జలాలు ఉంటాయి, అవి ఉపయోగపడవు తాగడానికి, ఉప్పు నీళ్ళు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు అంతే. ఈ లోకం నుంచి మనం వేరవకపోతే దేవుడు మనకు అర్థం కాడు. అప్పుడప్పుడు జరుగుతున్న పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, దేవుడు మనల్ని మర్చిపోయాడా, దేవుడు నా పట్ల చూడట్లేదని అనుకుంటాం మనం. కాదు, అందరూ మారిపోయినా ఆయన మారనివాడు, ఆయన నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినను ఆయన నమ్మదగినవాడు. వింటున్నారా? ద్వీపములారా అంటే అర్థం ఏంటంటే ఈ లోకం నుంచి వేరై దేవుని కొరకు జీవించేవారు. అప్పుడప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతుంటాం మనం. అయ్యో, భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, సంఘమున్నా, అయ్యో నేను ఎప్పుడు ఒంటరి వాడిని. ఈ ద్వీపము అనే అనుభవం అనేది నీకు దేవుడే దీన్ని కల్పిస్తాడు, ఈ ఆత్మీయ స్థితికి నడిపిస్తాడు. ఎందుకంటే ఈ లోకంతో కలిసిపోతావేమోనని ఈ లోకం నుంచి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. లోకం యేసుని ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తాదని చెప్పాడు శిష్యులతో. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైర్యం, దేవునితో వైరము. కాబట్టి ఎప్పటికైనా నీ ఆత్మీయ జీవితంలో ఈ అనుభవం రావాలి నీకు. అందరూ ఉన్నా సరే ఎవరు ఉపయోగం లేదు, నేను ఒంటరి వాడిని, నాకు యేసయ్య ఉన్నాడు. నువ్వు ఈ లోకంతో కలిసి జీవిస్తే నువ్వు ఎప్పటికీ కూడా ఒక ద్వీపానివి కాలేదు. ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండండి అనే మాట ఎప్పుడు మన పట్ల నెరవేరుతుంది? భావగర్భితంగా చెప్పాడు అక్కడ. భౌతికంగా ద్వీపవాసులతో మాట్లాడాడు. నీవే ఒక ద్వీపానివి, నీవే ఒక ద్వీపానివి. ఈ లోకానికి వేరుగా ఉండాలి, ఈ లోకంలోంచి ప్రత్యేకంగా ఉండండి. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు యేసయ్య.
నీవు కూడా ఈ లోకంలో చేరక, పాపుల్లో చేరక ప్రత్యేకంగా నీవు ఉండాలి. ఆ ప్రత్యేక జీవితం నీవు ఉన్నప్పుడే ఒక ద్వీపానివి అవుతావు. ఎప్పుడైతే నువ్వు ద్వీపానివి అయ్యావో, ఎప్పుడైతే వేరుగా ఉన్నావో, ఆ రెండవ ఆ స్థితికి వచ్చినప్పుడు నువ్వు ఒక కొండ. 125వ కీర్తన మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం. 125వ కీర్తనకు వచ్చినప్పుడు చాలామందికి ఈ విషయం, మీలో కూడా చాలామందికి తెలుసు. ఇది యెహోవా యందు మొదటి చరణం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. కొండ అంటే అర్థం ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి కదిలే పరిస్థితులు వచ్చినప్పుడు స్థిరంగా నిలబడిన వారు కొండలు. అలాంటి విశ్వాసులు కొండలని ఎత్తు. నువ్వు కొండవు కావాలంటే ముందు ద్వీపం కావాలి. ద్వీపం అయిన తర్వాతే ఈ లోకం నుంచి ప్రత్యేకంగా ఉండి దేవునితో సహవాసం చేసి దేవుడే నమ్మదగిన వాడు, అన్ని పరిస్థితుల్లో ఆయనే విశ్వసనీయుడు, ఆయనే నా సకల బంధువర్గం అని అర్థం కావాలనే కొన్ని పరిస్థితులు కల్పించి నిన్ను వేరు చేస్తాడు. పూర్వకాలం అంశ అని ఉండేదంట. ఎందుకంటే పాలు నీళ్ళు కలిపి దాని ముందు అంశ ముందు పెడితే పాలు తాగేసి నీళ్ళు వదిలేస్తుందంట. అలాగా ఈ లోకంలో నువ్వు కలిసిపోకుండా, పాపంలో నువ్వు కలిసిపోకుండా, ఈ లోక బంధుత్వాల్లో కలిసిపోకుండా, దేవుడే నా సకల బంధువర్గం అనే ఆత్మీయ స్థితికి నేను తీసుకెళ్తాడు చూడు, అది ఒక ద్వీపము అనే అనుభవం. ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత రెండో అనుభవం ఏమిటంటే, ఇంకా ఎన్నో ఉన్నాయి, అన్ని ఇక్కడ చెప్పడానికి వీలు లేదు. రెండో అనుభవానికి వచ్చినప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన మీద ఈ విశ్వములో మార్పు చెందని ఏకైక వ్యక్తి యేసే అని నీకు అర్థమైనప్పుడు ఆయన యందు స్థిరమైన నమ్మిక ఉంచగలుగుతావు. దేవుణ్ణి చూసి నమ్మిన వారు ధన్యులున్నారు, దేవుణ్ణి చూడక నమ్మిన వారు ధన్యులని ఉన్నారు. తోమా సంగతి మనందరికీ తెలుసు. నిన్ను చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు తోమా. అప్పుడు చూడక నమ్మువారు ధన్యులు అనే మాట యేసే చెప్పాడు. ఆయన గాయాలు చూస్తేనే కానీ నేను నమ్మను, చేతుల్లోని ఆయన కాళ్ళను చూసి ఆ గాయాలను చూసి నమ్ముతానని. కొంతమంది అద్భుతాలు జరిగితేనే నమ్ముతారు, కొంతమంది అద్భుతాలు జరగకపోయినా నేను నమ్ముతాను. పర్వాలేదు, అగ్నిగుండంలోనైనా పడిపోతాను, కానీ ఆ విగ్రహానికి నేను మొక్కను. దేవుడు నన్ను రక్షించకపోయినా పర్వాలేదు, సింహాల బోనికి నేను ఆహుతైపోతాను నేను, కానీ ప్రార్థన చేయడం మాను. ఆయన యందు అచంచలమైన విశ్వాసం. విశ్వాసం అండి. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుననే మాట ఉంది. అంటే అర్థము, నీతిమంతుడు ఆలోచన విశ్వాసం, చూపు విశ్వాసం, మాట విశ్వాసం, నటక విశ్వాసం, సమస్తం అతడు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా విశ్వాసం. పంచజ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచకర్మేంద్రియాలు ఉన్నాయి. అంటే అతను నడిచే నటకేటంటే విశ్వాసంతో నడుస్తాడు. అతను మాట్లాడినప్పుడు విశ్వాసంతో మాట్లాడతాడు. చూసే చూపు విశ్వాసం. కాబట్టి విశ్వాసం అనేది ఒక మర్మము. దేవుడు అతనికి ఎన్ని నష్టాలు కలిగించిన, ఇబ్బందులు కలిగించిన, దేవుడంటే స్థిరమైన నమ్మిక. పర్వాలేదు. యోబు చూడండి, దేవుని మీద ఎంత నమ్మకము. అందరూ తనకు సమస్తం కోల్పోయినా నా విమోచకుడు సజీవుడు అని చెప్పగలిగాడు. ఎంత విశ్వాసం. అబ్రహాముకున్న విశ్వాసం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అది కదిలిపోయే పరిస్థితులు సైతానుగాడు తీసుకొస్తాడు, కానీ నమ్మిక ఉంచావు. కదలక
నిలబడేవాడు సియోను కొండ, అతడొక కొండ. అంత్యదినాలలో నిన్ను లోకంలో కలిపియాలని, లోకంలోకి నిన్ను నడిపించాలని సైతాన్గాడు ఎన్నో వలలు పన్నుతాడు. నువ్వు కదిలే పరిస్థితులు తీసుకురావాలని చూస్తాడు. కానీ కొంతమంది యెహోవా యందు నమ్మిక ఉంచారు, కదలక నిలుచు నిత్యము సియోను కొండలాగా ఉంటారు. ఎప్పుడైతే కొండలాగున్నాడో అతడేమైపోతాడంటే ఒక సమయంకి వచ్చినప్పుడు ఒక నదిలా తయారవుతాడు. నది అంటే అర్థము యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్త కొత్త నిబంధన విభాగములో యోహాను సువార్త మనము సువార్తల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. 7వ అధ్యాయం 37, 38, 39 చదువుతున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిక గొని యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనములో చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలనదులు జీవజలనదులు పారునని బిగ్గరగా, చాలా గట్టిగా చెప్పాడు, బిగ్గరగా చెప్పాను అని చెప్పి కిందన తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. అంటే నది అంటే ఒక ఆత్మపూర్ణుడు, ఆత్మను పొందినవాడు, ఆత్మచేత నడిచేవాడు, ఆత్మవశుడు, ఆత్మచేత నింపబడినవాడు నది అంటే అర్థం. మొదట ఏం చెప్పాడు? ద్వీపములారా అన్నాడు. ద్వీపములారా అంటే ఈ లోకం నుంచి వేరై ఈ విశ్వములో మార్పు చెందని ఏకైక వ్యక్తి యేసునాథుడు మాత్రమే అని ఆ ఉన్నత అనుభవంలోకి వెళ్ళినవాడు ద్వీపం. అలాగ వెళ్ళిన తర్వాత ఎన్ని పరిస్థితులు రాని యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచి ఎన్ని పరిస్థితులు వచ్చినా కదలని స్థితిలో, ఎన్నో పరిస్థితులు కదిలించే స్థితులకి తీసుకొస్తాయి. కానీ నా తండ్రి ఆయనే, నా తల్లి ఆయనే, నా బంధువులు ఆయనే, నా సమస్తం ఆయనే అన్న ఉన్నత స్థితికి వెళ్ళిన వాడు ఒక కొండలాంటి వాడు. సింపుల్గా చెప్పాలంటే మనుషుల మీద ఆధారపడ్డు, బంధువుల మీద ఆధారపడ్డు, తండ్రి ఇంటి వారి మీద ఆధారపడ్డు. అబ్రహాములాగా దేవుని మీదే ఆధారపడేవాడు, దేవునికి అప్పగించుకున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినవాడు. నమ్మలేని పరిస్థితులు వచ్చాయినా ఎవరెలా పోతే పోని నేను నమ్ముతాను, నా నమ్మకం అంతం వరకు కొనసాగిస్తాను. రకరకాల నమ్మలేని స్థితులు పరిస్థితులు వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి నా కొండ ఆయనే, నా కోట ఆయనే అని ఆయన యందు అచంచలమైన నమ్మిక విశ్వసించి మూడో ఘట్టానికి వచ్చినప్పుడు ఆయన ఆత్మను పొందుకున్నవాడు. ఈ దినాల్లో ఆత్మ లేదు, ఏమీ లేదన్న బోధలు ఎక్కువైపోయాయండి. పరిశుద్ధాత్మను అసలు మనమేం అక్కర్లేదు, పొందుకోనక్కర్లేదు అన్న వాళ్ళు ఎక్కువైపోయారు. నా యందు విశ్వాసం, యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు, నా యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాడు కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా పారునంటే నిజంగా కడుపులోంచి వస్తాయని కాదు అక్కడ అర్థం. తనని ఎవరైతే విశ్వసింపబోతున్న వారు పొందుకోబోతున్న ఆత్మను గురించి ఈ మాట చెప్పాడు. అతడు ఒక నది లాంటివాడు, అందుకే పరమగీతములో పరమగీత కన్యకను దేవుడు నదితో పోల్చాడు. చూడండి దయచేసి పరమగీత గ్రంథం 4వ అధ్యాయం, పరమగీతం 4వ అధ్యాయములో పరమార్థాన్ని, తన సంఘాన్ని గూర్చిన పరమార్థాన్ని ఇక్కడ రాయించి పెట్టాడు. 4వ అధ్యాయం మీద తీసినట్లయితే అందులో అన్నాడు, ఏమన్నాడంటే మొట్టమొదట తన సంఘాన్ని ఏమన్నాడు 12లో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనం, మూతవేయబడిన జలకూపం. ఉద్యానవనముతో పోల్చాడు, సహోదరితో పోల్చాడు, ప్రాణేశ్వరితో పోల్చాడు.
ఈ వరస ఆత్మ సంబంధమైనది కాబట్టి ఫలితాలు కూడా ఆత్మ సంబంధమైనవి, భౌతికంగా తీసుకోవడానికి లేదు. ఇది ఆత్మ సంబంధి మాత్రమే ఈ మాటలు గ్రహించగలుగుతాడు. భౌతికంగా తీసుకుంటే తప్పు అవుతాడు. మనం ఒక విధంగా ఆయన సహోదరి సహోదరులము, ఒక విధంగా చూస్తే ఆయన ప్రియుడు మన ప్రియురాలు ఆధ్యాత్మికంగా. రెండవది మూయబడిన ఉద్యానవనము. ఒక ఉద్యానవనం ఉంది, దాన్ని మూస్తారు. ఎందుకంటే విష జంతువులు విష సర్పాలు ఏవి లోన రాకుండా మూస్తారు ఉద్యానవనం. రెండవది మూతవేయబడిన ఏముంది జలకూపం. జలకూపము అంటే నుయ్య. అదొక కూపం అంటే గొయ్య, నుయ్య. నుయ్యి కూడా గొయ్యి అవుతారు కదండి, గొయ్యి తవ్వి నీళ్ళు వస్తేనే నుయ్యి అవుతుంది. ప్రకృతి వికృతి పదాల్లో నుయ్య గొయ్య. మూత వేయబడిన జలకూపం అంటే పూర్వకాలము నుయ్యులుండేవి, వాటికి మూత వేసేవారు. మూత ఎందుకు వేసేవారంటే దాన్ని చెత్త పడకుండా నీటిలో. క్రీస్తునందున్నవాడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎలాగుంటాడంట? మూత వేయబడిన జలకూపం అనగా 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, లేక ఆఖరి అధ్యాయం 5వ అధ్యాయములో అక్కడ మూత వేయబడిన జలకూపము 4:12లో అంటే అర్థము, ఒక ప్రవచన అర్థము. 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనానికి వచ్చినప్పుడు, దేవుని మూలంగా పుట్టినవాడెవడో పాపం చేయడని ఎరుగుదుము, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుని వాణ్ణి ముట్టాడు అని అర్థం. ఆ మాటకు అర్థం మూత వేయబడిన జలకూపం అంటే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు. ఎంత చక్కటి మాట అండి, దేవుడు రాయించాడు. తన్ను భద్రం చేసుకొనును అంటే ఈ లోకములో చెత్తంతా రాకుండా మూత ఎలా వేయబడ్డాడో తన నోటిని కాచుకుంటాడు, కంటిని కాచుకుంటాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటాడని అర్థం. అలాంటి వారిని మూత వేయబడిన జలకూపము. ప్రేమ ఎప్పుడైతే నిన్ను భద్రం చేసుకుంటావో, మూత వేయబడతావో, ఆ కిందకు వచ్చినప్పుడు పరమగీతం మరలా చూడండి 4:12 కిందకు వచ్చినప్పుడు 16వ వచనానికి వచ్చిన క్షమించండి 4:12లో మూత వేయబడిన జలకూపం ఉంది. 4:15లో నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము. ప్రవాహ జలకూపం. ఇక్కడ చూస్తే మొదట 12లో జలకూపము అన్నాడు. జలకూపం మూత వేయబడిన జలకూపం అంటే నుయ్య. ప్రవాహ జలకూపం అంటే అర్థం ఏంటంటే నుయ్యకు ప్రవాహం ఉండదు, చెరువుకు ప్రవాహం ఉండదు, నదికి ప్రవాహం ఉంటుందండి. ఇక్కడ నదితో పోల్చాడు. ప్రవాహ జలకూపము అనగా నది అని అర్థం. తను విశ్వసింపబో వారిని పొందబోతున్న ఆత్మను గూర్చి జీవజల నదులు అనే మాట రాయబడింది. మనందరికీ తెలుసు హెచ్కేల్ గ్రంథములో హెచ్కేల్ మనకు అక్కడ చెప్తాడు. 47వ అధ్యాయంలో మనం చూస్తే మొదటేమో నీళ్ళు ఈ మెడ వరకు, తర్వాత కాళ్ళు, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఈదలేనంత మొత్తం చీలమండలం దగ్గర, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఇగో ఈ గొంతు దగ్గర వరకు, తర్వాత ఈదలేనంత ఒక నది. అది హెచ్కేల్ గ్రంథములో చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే 47వ అధ్యాయములో ఒక నదిని గూర్చి అక్కడ మాట్లాడాడు. అక్కడ 47 అతడు మందిరపు గుమ్మమున్న తోడుకొని వచ్చెను. మందిరము తూర్పుముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠం దక్షిణముగా మందిరపు కుడిపక్కన కింద నుండి పారుచుండెను.
అలా కిందకు వచ్చి అలాగా చూసినప్పుడు దాన్ని ఆత్మీయ భక్తుడు పొందబోతున్న ఆత్మీయ స్థితిని గురించి అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. మనము 4వ వచనములో ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండాన్ని నడిపింపగా నీళ్లు మోకాల్లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండాన్ని నడిపింపగా నీళ్లు మొలలోతు. ముందు మోకాల్లోతుండెను, తర్వాత మొలలోతు. ఇంకా 1000 మూరలు కొలవగా మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాటలేనంత అంటే దాట వీలు లేకుండా ఈదవలసి వచ్చెను. నీరుగల నది ఆయను. ఈ 9వ వచనంకి వచ్చినప్పుడు ఈ నీళ్లు ఎక్కడికి వడిగా పారుతాయో ఆ యొక్క జలచరములన్నీ బ్రతుకును. అబ్బా, ఎంత అద్భుతంగా రాశాడండి. అంటే ఒకడు ఆత్మపూర్ణుడైన వాడు ఈ భూమి మీద చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు, పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నది అంటే ఆత్మపూర్ణుడు, ఆత్మను పొందినవాడు, ఆత్మవశుడు అని అర్థం. ఆత్మచేత నడిపింపబడినవాడు. ఇప్పుడు చెప్పండి, 98వ కీర్తన మనం చూస్తే మనందరికీ ఆ 7, 8, 9, 8వ వచనంలో ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు ఉత్సాహధ్వని చేయడం అంటే దేవుని సన్నిధానములో ఆత్మను పొందిన వారు దేవుణ్ణి స్తుతించడం అని అర్థము. దేవుణ్ణి చప్పట్లు కొడుతున్నారు. సర్వజనులారా చప్పట్లు కొట్టండి అన్నాడు. అతడు ఆత్మచేత నింపబడి దేవుని స్తుతిస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు. ఆత్మ పూర్ణుని గురించి ఆ లేఖన భాగం రాయబడి ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని గురించి కొండలు అంటే అచంచలమైన విశ్వాసం కలిగిన వారు, ఒక కొండ లాంటి వారు. అలాంటి వాళ్ళందరూ ఆయన సన్నిధానంలో కూడుకున్నారు. కొండలు ఉత్సాహధ్వని చేయటం. ఆ నది అనే ఆత్మీయ స్థితికి వెళ్ళాలి అంటే ముందు నువ్వు ఒక ద్వీపాన్ని కావాలి. ఈ లోకం నుంచి వేరవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. మార్పు చెందని వ్యక్తి యేసయ్యన్న ఆత్మీయ స్థితికి దేవుడిని తీసుకెళ్ళినప్పుడు అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే నువ్వేమవుతావు? ఒక కొండవవుతావు. ఎప్పుడైతే కొండవై కొన్ని పరిస్థితులు వచ్చినా సరే దానికి లొంగక, యెహోవా యందు నమ్మిక ఉంచి కదలక, ఎన్ని పరిస్థితులు వచ్చినా కదలక, బెదరక, పడిపోక స్థిరంగా నిలబడతావో నువ్వు ఒక కొండవి. నువ్వేదైతే నమ్ముతున్నావో అది తప్పని రకరకాల పరిస్థితులు వస్తాయి. దేవుని గూర్చి, నువ్వు నమ్మిన బోధన గూర్చి అయినా ఈ పక్కన పెట్టి నేను నమ్ముతాను, మంచి పోరాటం పోరాడతాను, ఇదిగో విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు ఒక కొండ. అలా విశ్వసిస్తూ కొండలా ఉన్నవాడు ఒక స్థితికి వస్తాడు. ఏంటంటే నది అనే అనుభవానికి వస్తాడు. ఆత్మచేత దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఆత్మచేత నింపబడతాడు. ఆత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతాం. ఆత్మ నడిపిస్తాడు. ఆత్మచేత నింపబడిన వాడు ఒక నది. అతడు ఎక్కడైతే వెళ్తాడో, ప్రవహిస్తాడో, అతడు చచ్చిపోయిన వారు అంటే రక్షణ, ఆత్మల రక్షణ జరుగుతుంది. పాడైపోయిన వారు బాగు చేయబడతారు. ముందేమో చీలమండలం, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఏదలేనంత పరిస్థితి వచ్చేస్తుంది. ఆత్మపూర్ణుడుకున్న అంటే భక్తులు ఆత్మను పొందుతున్న అంటే ఆత్మను పొందుకోబోతున్న స్థితులను గురించి అక్కడ మాట్లాడాడు. ఒకేసారి అతడు ఆత్మచేత నింపబడ్డు. ముందు ఆత్మను పొందుకుంటాడు, ఆత్మచేత నడిపింపబడతాడు, ఆత్మతో ఆత్మవశుడవుతాడు, ఆత్మచేత ఆత్మపూర్ణుడవుతాడు. ఆత్మీయ స్థితి. కాబట్టి అందుకే చీలమండలము, మోకాల్లోతు ఈదలేనంత ఆత్మీయ స్థితికి రావాలంటే ముందు నీవు మూతవేయబడిన జలకోపం అంటే ముందు నీవు భద్రం చేసుకో. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఎందుకంటే శక్తి నీవు భద్రం చేసుకోవాలి. అప్పుడు నువ్వేమైపోతావు అంటే ప్రవాహ జలకోపం అయిపోతావు. కాబట్టి యేసే త్వరలో రాబోతున్నాడు. మనం ఆయన సన్నిధిని
ఒక ద్వీపం వలె, ఒక కొండ వలె, ఒక నది వలె ఆత్మీయ అంతస్తులోనికి మనం ఎదగాలి. అలాంటి వారు దేవునికి కావాలి. ఇలాంటి ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగాలి. అది దాన్ని సిద్ధపాటు అంటారు. దేవుని సన్నిధిని కనబట్టకై సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలారం మోగిస్తున్నాడు. ఆమోసు గ్రంథం 4:12 ప్రకారం దేవుని సన్నిధిని ఎలా కనబడదాం మనము? ఒక నది వలె, అంటే ఒక ద్వీపం వలె, ఒక కొండ వలె, నది వలె సిద్ధపడదాం. ప్రభు కృప మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, విత్తిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయండి. భావగర్భితమైన విషయాలను ఏవో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని దేవుని సన్నిధిని నాయన మేము నాయన తండ్రి నది వలె చప్పట్లు కొట్టాలంటే, ఆత్మపూర్ణుల వలె నిన్ను స్తుతించాలంటే, కొండల్లాగా ఉత్సాహాన్ని చేయాలంటే ముందు నాయన ఈ లోకం నుంచి మేము వేరవ్వాలి. నీ యందు నాయన ఎన్ని పరిస్థితులు వచ్చినా కదలక, నీ యందు నాయన స్థిరమైన నమ్మికతో మేము జీవించాలి. ఈ లోకములోని ఎట్టి చెత్త చెదారం నాయన అంటకుండా, ఈ లోకమాలిని అంటకుండా తను తాను భద్రము చేసుకోవాలి. అప్పుడు నాయన ప్రవాహ జలకోపమనగా ఇదిగో నది అంత ఆత్మీయ స్థితిలోకి ఎదగలుగుతాం. ఇలాంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితి వలె నీ సన్నిధిని సిద్ధపడడానికి ఇగో మేము నాయన మాకిచ్చిన నాయన ఇగో నాయన ఈ వైరస్ కాలం, ఇదిగో కోవిడ్-19 కాలములో ఎంతో సమయం మాకుంది. ఈ సమయం అంతా నాయన ఒక ద్వీపం వలె, ఒక కొండ వలె, ఒక నది వలె సిద్ధపడడానికి కృప చూపించమని నీ సన్నిధిని నాయన తండ్రి అలాంటి ప్రభావంతో అలాంటి ఆత్మీయస్థితి ఎదగడానికి కృప చూపించమని, విత్తిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయమని యేసయ్య దివ్యనామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సహవాసం, వాక్యం విన్నవారు జీవించాలని తీర్మానం తీసుకున్నవారు ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయిక సదా తోడే దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు పరిపూర్ణమైన విజయం కలుగునుగాక. అందరికీ వందనాలు.